నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో మన జన్మ జాతకంలో వ్యయ స్థానంలో వివిధ భావాధిపతులు స్థితి పొంది ఉంటే ఇచ్చే ఫలితాలు ఏంటి, ఎలా ఉంటాయి అనేది, ఆ జాతకునికి ఆయా దశలు వచ్చినప్పుడు ప్రభావాలు ఎలా ఉంటాయి, ఇక అది ఇవి ఏటి ఆధారం మీద పడుతుంది అంటే కనుక ఆ భావాధిపతి శుభస్థానంలో స్థితి పొంది ఉండి శుభగ్రహాలు చూడబడి ఉంటే శుభ ఫలితాలు ఉంటాయి. అశుభ స్థానంలో స్థితి పొంది ఉండి ఆ భావాధిపతులు 11వ భావాధిపతి కూడా అశుభ స్థానంలో స్థితి పొంది ఉండి అశుభ గ్రహాల చేత చూడబడి ఉంటే పాపార్గళం చెంది ఉంటే ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఇవి సాధారణ ఫలితాలు. ఇక శుభ ఫలితాలు ఉన్నప్పుడు వ్యతిరేక ఫలితాలు ఎందుకు వస్తాయి అంటే కనుక ఇలా అశుభ స్థానంలో స్థితి పొంది ఉన్నప్పుడు, అశుభ గ్రహాల చేత చూడబడి ఉన్నప్పుడు కానీ, స్థితి యుతిలో ఉన్నప్పుడు కానీ జరుగుతుంది. వాటి పరిహారాలు కూడా చెప్పుకుందాము. అంటే లగ్నం నుంచి 12 వ్యయాధిపతులు 12వ భావంలో ఒక్కొక్క భావాధిపతి ఉంటే స్థితి పొంది ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇందులో వీడియోలో చూద్దాము. అయితే 12వ స్థానం, అసలు జాతకంలో 12వ స్థానం, జ్యోతిష్యంలో 12వ స్థానం అంటే కనుక శాస్త్రంలో ఇంకా 12వ భావం అనేది వ్యయం, నష్టాలు, విదేశీ ప్రయాణాలు, మోక్ష స్థానం, ఒంటరితనం కల్పించేది, ఆసుపత్రి ఖర్చులు సూచించేది, నిద్ర మరియు ఆధ్యాత్మికతను వీటన్నిటినీ కూడా కారకత్వం వహిస్తుంది 12వ భావం వ్యయస్థానం. ఇక 12 భావాధిపతులు 12వ స్థానంలో ఉన్నప్పుడు ఆయా భావాలకు సంబంధించిన ఫలితాలు మరియు వాటి ప్రభావాలు కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. ముందుగా ఇవి సాధారణ ఫలితాలే. వ్యక్తిగత జాతకంలో గ్రహాల బలాలు, ఇతర గ్రహాల దృష్టి ఆధారంతో జాతక విశ్లేషణ తర్వాత పూర్తి వివరణ ప్రభావాలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇవి బేసిక్స్. ఇక 12 భావాధిపతుల్లో మొదటిగా లగ్నాధిపతి వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఆ జాతకునికి శారీరక సౌఖ్యం కంటే కూడా ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు వీరు. ఎప్పుడైతే లగ్నాధిపతి వ్యయస్థానంలో స్థితి పొంది ఉంటే తరచుగా ప్రయాణాలు సూచిస్తుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే అవకాశం కల్పిస్తుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఒంటరితనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు వీరు ఎప్పుడు లగ్నాధిపతి వ్యయస్థానంలో స్థితి పొంది ఉన్నప్పుడు. ఈ విధమైన అనుకూల ప్రతికూలతలు ఉన్నాయి. కాబట్టి వీటికి వ్యతిరేకంగా ఎవరికైనా జన్మ జాతకంలో 12వ స్థానంలో లగ్నాధిపతి ఉన్నప్పుడు ప్రభావాలు వేరే విధంగా ఉంటే గనక వారు చేసుకోదగ్గ పరిహారాలు యోగా, ధ్యానం చేయడం మంచిది. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడం వల్ల ఎక్కువగా ప్రశాంతత అనేది లభిస్తుంది అనేది చెప్పవచ్చు. ఇక ధనాధిపతి, ద్వితీయాధిపతి, కుటుంబాధిపతి వ్యయస్థానంలో పడినప్పుడు స్థితి పొంది ఉన్నప్పుడు ధన నష్టం జరుగుతుంది. కుటుంబానికి దూరంగా ఉండటం జరుగుతుంది. లేదా సంపాదనంతా ఖర్చు కావటం జరగవచ్చు. మొత్తం సంపాదించిందంతా నీళ్లలో వృధా ఖర్చుగా అయిపోవటం, విదేశీ మార్గాల ద్వారా లేదా ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా డబ్బు ఖర్చు అవుతుంది అనేది కూడా సూచిస్తుంది. ఈ విధమైన అనానుకూలతలు ఉంటాయి ఈ ధనాధిపతి వ్యయస్థానంలో స్థితి పొంది ఉంటే. ఎక్కువగా అశుభ ప్రభావాలే ఎక్కువగా ఉంటే వ్యయస్థానం కాబట్టి వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే కనుక వీరు ఎక్కువగా పొదుపుపై దృష్టి పెట్టాలి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా నిర్వహించాలి. దాన ధర్మాలు చేయడం వల్ల దుష్ప్రభావాలు తగ్గుతాయి అనేది చెప్పటం జరుగుతుంది. ఇక తృతీయాధిపతి, పరాక్రమాధిపతి, 3వ అధిపతి వ్యయస్థానంలో స్థితి పొంది ఉన్నప్పుడు ఆ జాతకునికి తోబుట్టువులకి దూరంగా ఉండటం జరుగుతుంది. చిన్న ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవటం జరుగుతుంది. కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం జరుగుతుంది. ఇక ధైర్యం అనేది కూడా వీరికి సన్నగిల్లుతుంది. వీరు కొంచెం న్యూనతా భావంతో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇది తృతీయాధిపతి అంటే పరాక్రమ స్థానం కాబట్టి వీరికి ధైర్యం తక్కువగా ఉంటుంది ఎక్కువగా. ఇక కమ్యూనికేషన్లో కూడా కొంచెం అవకతవకలు, అంటే బెరుగ్గా ఉంటారు కమ్యూనికేట్ చేయడంలో అనేది. ఇలా ఈ ఫలితాలు ఉంటాయి. మూలంగా తోబుట్టువులతో సంబంధాలు ఏర్పరచుకోవటమే దీనికి పరిహారం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటమే దీనికి ఉత్తమ పరిహారంగా సూచించటం జరుగుతుంది. ఇక
సుఖాధిపతి, 4వ అధిపతి, ఆ, గృహాధిపతి అని కూడా చెప్పచ్చు. ఇక 12వ భావంలో స్థితి పొంది ఉన్నప్పుడు ఆ జాతకునికి తల్లికి లేదా ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఉంటారు. విదేశీ నివాసం కూడా సూచిస్తుంది. ఇది ఆస్తి అమ్మకం ద్వారా కూడా నష్టాలు జరుగుతాయి అనేది సూచిస్తుంది. మనశ్శాంతి తక్కువగా ఉంటుంది అనేది. 4వ స్థానం మనసుకి సంబంధించింది, అంటే మానసికంగా ఆలోచించేది, ఆలోచనలు. ఈ విధమైన అననుకూలతలు ఉంటాయి. ఈ విధంగా 4వ స్థానాధిపతి వ్యయ స్థానంలో స్థితి పొంది ఉన్నప్పుడు. ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక తల్లికి సేవ చేయడం, ఇంటి ప్రశాంతత కోసం పూజలు చేయడం, స్థిరాస్తి వ్యవహారాలలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం, ఈ విధమైన తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. గబుక్కుని ఏది కూడా చేయకూడదు. ఇక 5వ స్థానాధిపతి వ్యయ స్థానంలో స్థితి పొంది ఉంటే ఇది సంతాన స్థానం కాబట్టి సంతాన సమస్యలు ఏర్పడవచ్చు, విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి, సృజనాత్మకత తగిన గుర్తింపు లేకపోవచ్చు. వీళ్ళు కళాత్మక రంగాల్లో పనిచేసే వారికి కానీ, కళారంగాల్లో వారికి కానీ, వీరి క్రియేటివిటీలో కానీ గుర్తింపు లేకుండా ఉండొచ్చు. ఇక ఆధ్యాత్మిక లేదా రహస్య కార్యకలాపాల్లో వీరికి ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది అనేది చెప్పవచ్చు. ఈ పరిహారాలు, వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే కనుక పిల్లల విద్యపై శ్రద్ధ వహించాలి, వారి విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. గణపతి పూజ చేయడం, విద్యా సంబంధిత దానాలు చేయడం కూడా ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి అనేది సూచించటం. ఇక రోగాధిపతి, రుణాధిపతి, శత్రువాధిపతి, ఈ 6వ అధిపతి 12వ భావంలో స్థితి పొంది ఉన్నప్పుడు ఈ స్థానం 4 అంటే షడ్రూపులు అంటారు. 6, 8, 12 స్థానాలు. ఈ స్థానాలు ఒకదానిలో ఒకటి, ఆ స్థానాధిపతులు ఒక స్థానం అధిపతి ఇంకో స్థానంలో స్థితి పొంది ఉన్నప్పుడు దీన్ని విపరీత రాజయోగాన్ని ఇవ్వచ్చు అనేది శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. అంటే శత్రువులు, రోగాలు, అప్పులు ఉన్నవారికి నాశనం అవుతాయి అనేది చెప్పచ్చు 6వ అధిపతి 12లో స్థితి పొంది ఉన్నప్పుడు. అయినప్పటికీ కూడా కొద్దిపాటి ఆసుపత్రి ఖర్చులు లేదా జైలు వంటి ప్రదేశాలకు వెళ్ళవలసిన పరిస్థితి కూడా కల్పిస్తుంది ఇది. ఇక విదేశీ ఉద్యోగ అవకాశాలు అయితే ఉంటాయి వీరికి అనేది. ఈ విధమైన అనుకూల ప్రతికూలతలకి వీరు చేసుకోదగ్గ పరిహారాలు, ఈ శత్రువుల విషయంలో అయితే అప్రమత్తంగా ఉండాలి, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఈ విధమైన పరిహారాలను పాటించాలి. ఇక కళత్రాధిపతి, 7వ స్థానాధిపతి, 7వ అధిపతి, భాగస్వామ్యాధిపతి, వ్యాపారాధిపతి, ఇవన్నింటి కూడా 7వ స్థానానికి సంబంధించినవి. ఇక వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొనేది ఉంటుంది. భాగస్వామికి దూరంగా ఉండటం జరుగుతుంది. ఎప్పుడైతే 7వ స్థానాధిపతి వ్యయ స్థానంలో, అంటే దూర ప్రదేశం కదా 12, దూరంగా ఉండటం లేదా విదేశీ భాగస్వామిని పొందటం కూడా జరగవచ్చు. అలా కూడా జరుగుతుంది. వచ్చే భాగస్వామి విదేశీ భాగస్వామి అయి ఉండొచ్చు, విదేశంలో నివసించే వ్యక్తి అయి ఉండొచ్చు, దూర ప్రాంతంలో జాబ్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు. ఇక వ్యాపార భాగస్వామ్యాలలో అయితే నష్టాలు సంభవించవచ్చు అనేది సూచిస్తుంది. ఈ విధమైన అననుకూలతలకి పరిహారాలు, భాగస్వామితో మంచి అవగాహన కలిగి ఉండాలి, సఖ్యత ఏర్పరచుకోవాలి, శుక్రుడికి పూజ చేయడం, వివాహ సంబంధిత సమస్యల నివారణకు ఎక్కువగా సలహాలు తీసుకోవడం, ఈ విధమైన తగు చర్యలు పాటించటం ద్వారా కొద్దిపాటి అనుకూలతలు తగ్గే అవకాశం కల్పిస్తుంది. ఇక అష్టమాధిపతి 8వ అధిపతి 12వ భావంలో ఉన్నప్పుడు ఇక అకస్మాత్తుగా ధన నష్టాలు లేదా ఖర్చులు సూచిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు, వారసత్వ ఆస్తిలో సమస్యలు ఏర్పడేది కూడా సూచిస్తుంది. ఇంకా ఆధ్యాత్మికత పట్ల బలమైన ఆకర్షణ కలిగి ఉంటారు అనేది కూడా సూచిస్తుంది. ఈ విధమైన ప్రభావాలు ఉంటాయి. అష్టమాధిపతి వ్యయస్థానంలో స్థితి పొంది ఉన్నప్పుడు వీరు చేసుకోదగ్గ పరిహారాలు ఇలా: అష్టమాధిపతి వ్యయస్థానంలో ఉన్నప్పుడు శివారాధన చేయండి, మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం, ఆరోగ్య బీమా, ఈ విషయాలన్నిటిలో కూడా బీమా అంటే ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా మంచిది అనేది సూచిస్తుంది. గమనించండి, 8th స్థానం ఆయుష్ స్థానం, దుస్థానం కాబట్టి ఈ విషయాలకి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించటం, ఆరోగ్య సంబంధించిన ఇన్సూరెన్స్ తీసుకోవటం, పాలసీలు, వీటన్నిటికీ కూడా మంచి సూచనలు
అంటే ఎదుర్కొనే ప్రభావాలకి కొంచెం పరిహారంగా చేసుకోవటం అనేది జరుగుతుంది. ఇక భాగ్యాధిపతి వ్యయస్థానంలో స్థితి పొంది ఉన్నప్పుడు, భాగ్యం అంటే 9వ స్థానం, 12వ భావం వ్యయస్థానం, ఈ అదృష్టం తగ్గినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే అదృష్ట స్థానం భాగ్యస్థానం అంటే తండ్రికి దూరంగా ఉండే అవకాశాలు, దూర ప్రయాణాలలో అడ్డంకులు, ఈ విధమైన ఇబ్బందులు కలుగుతాయి. మతపరమైన ప్రదేశాలలో లేదా ఆశ్రమాలలో ఖర్చులు ఉంటాయి అనేది కూడా సూచిస్తుంది. ఇక ఈ విధమైన అనుకూలతలు ప్రతికూలతలకి ఈ 9వ అధిపతి 12వ స్థానంలో స్థితి పొంది ఉన్నవా జాతకులు తండ్రిని ఎక్కువగా గౌరవించటం జరగాలి. గురువులను పెద్దలను వారి నుండి ఆశీర్వాదం పొందాలి. గురు పీఠాలను సందర్శించటం వల్ల అదృష్టం అనేది మెరుగుపడుతుంది అనేది సూచించటం జరుగుతుంది. ఇది గొప్ప పరిహారంగా చెప్పబడింది. ఇక కర్మాధిపతి దశమాధిపతి వృత్తి ఉద్యోగాల అధిపతి 12వ భావంలో స్థితి పొంది ఉన్నప్పుడు వృత్తిపరమైన జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఉద్యోగంలో మార్పులు లేదా విదేశాలలో ఉద్యోగం కూడా లభించే అవకాశం ఉంటుంది. ఆశ్రమాలు, ఆసుపత్రులు లేదా విదేశీ సంస్థలలో పనిచేసే అవకాశం కూడా కల్పిస్తుంది ఎప్పుడు దశమాధిపతి వ్యయస్థానంలో స్థితి పొంది ఉన్నప్పుడు. ఇక ఈ విధమైన అనుకూల ప్రతికూలతలకి ఆ జాతకులు వృత్తిలో నిజాయితీగా ఉండండి, శివారాధన చేయండి, నిస్సహాయులకు సహాయం చేయండి, ప్రతికూల ఫలితాలు తగ్గటానికి అనేది చెప్పటం. ఇక లాభస్థానాధిపతి 11వ అధిపతి వ్యయస్థానంలో స్థితి పొంది ఉన్నప్పుడు ఇక ఆదాయం కంటే కూడా ఎక్కువగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇన్ఫ్లో ఉంటుంది, దానికంటే కూడా అవుట్ఫ్లో ఎక్కువగా ఉంటుంది. మనీ విషయంలో స్నేహితుల వల్ల నష్టాలు జరుగుతాయి. కోరికలు ఆలస్యంగా తీరుతాయి. విదేశీ ఆదాయ అవకాశాలు ఉండవచ్చు. ఆ విషయానికైతే అనుకూలంగా ఉంది. ఇక ఈ విధమైన అనుకూల ప్రతికూలతలకి 11వ అధిపతి 12లో స్థితి పొంది ఉన్నప్పుడు క్రమశిక్షణతో ఆర్థిక ప్రణాళిక పాటించాలి అనేది సూచించడం జరుగుతుంది. ఆదాయ వనరులను పెంచుకోవడానికి కృషి చేయాలి ఎక్కువగా వీరు. ఎందుకంటే వ్యయస్థానంలో పడిపోయింది లాభాధిపతి. దాన ధర్మాలు చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి అనేది చెప్పటం జరుగుతుంది. ఇక వ్యయాధిపతే వ్యయస్థానంలో స్థితి పొందితే సొంత రాశిలోనే ఇక ఈ స్థానం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే స్వరాశి గతి అని అంటారు కదా, అది ఎక్కువగా స్థానికులకు మంచి ఆరోగ్యం, మంచి నిద్ర మరియు ఆధ్యాత్మిక శక్తులు ఇవన్నీ కూడా వీరికి మంచి పుష్కలంగా ప్రోత్సహిస్తుంది. విదేశీ ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి మంచి పనులకు, మంచి శుభకార్యాలకి ఉపకరిస్తాయి అనేది కూడా సూచిస్తుంది. ఇక 12వ స్థానాధిపతి 12లోనే ఉండటం వల్ల మోక్షానికి మంచి మార్గం అనేది కూడా చెప్పడం జరుగుతుంది శాస్త్రంలో. ఇది ద్వాదశ రాశులు 12వ భావంలో స్థితి పొంది ఉన్నప్పుడు సాధారణ ఫలితాలు, వాటికి పరిహారాలు కూడా చెప్పుకోవడం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో మన జన్మ జాతకంలో వ్యయస్థానంలో వివిధ భావాధిపతులు స్థితి పొంది ఉంటే ఇచ్చే ఫలితాలు ఏంటి, ఎలా ఉంటాయి అనేది ఆ జాతకునికి ఆయా దశలు వచ్చినప్పుడు ప్రభావాలు ఎలా ఉంటాయి, ఇక